యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నాతో చాలామంది అంటుంటారు, మేడం మేము మ్యాట్ మీద కూర్చోలేము, మ్యాట్ మీద కూర్చొని అసలు ఆసనాస్ చేయడం చాలా కష్టము అని అంటారు. సో పెద్దవాళ్ళు అంటే ఒక 40 దాటిన వాళ్ళు, లేకపోతే సీనియర్స్ కానివ్వండి, లేకపోతే బిగినర్ మాకు అసలు ఆసనాలు ఎక్సర్సైజ్లు అసలు ఏం తెలీదండి, మేము బేసిక్గా చేద్దాం అనుకుంటున్నామండి అనేవాళ్ళు చాలామంది అడుగుతారు నన్ను. సో ఈరోజు నేను మీకు బేసిక్ ఆల్ చైర్ యోగా ఎక్సర్సైజెస్ అనేది మీకు నేర్పిస్తాను ఈరోజు. సో ముందుగా మన తలని స్ట్రైట్గా పెట్టండి. తర్వాత ఏం చేయాలంటే ముందుగా ఫస్ట్ స్ట్రైట్గా పెట్టి మెల్లిగా నెక్ మూమెంట్ అనేది రైట్ సైడ్, తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు దీంతో మనము బ్రీతింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఎలా అంటే ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ సెంటర్కి వచ్చేస్తాము, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్, మళ్ళీ సెంటర్కి వచ్చేస్తాము, exhale right and then come to center, malli inhale, exhale left. ఇలా మనం ఒక 6 to 10 టైమ్స్ చేయొచ్చు. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్లో ఏంటంటే జస్ట్ మన చేతులని నీస్ మీద పెట్టేస్తాం, తర్వాత ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకేనా? ఇలా మెల్లిగా మన భుజాలని ముందుకు తీసుకొస్తూ మళ్ళీ వెనక్కి. ఓకేనా? 1 2 3 అలా అంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో. 4 5 మళ్ళీ ఇది మనం మళ్ళీ మన భుజాల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఒక సర్కిల్ చేస్తాము. 1 2 3 4 5. సో ఇది చేసేటప్పుడు మనం ఏ యోగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా మనం కూర్చున్నప్పుడు మన స్పైన్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకోండి. సో ఇప్పుడు మనం క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ చేస్తాం. తర్వాత మనము ఇలా చేతులని ఇలా ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తాం. అంటే మన హ్యాండ్స్ అనేది మన షోల్డర్ మీద ఉంచుకునేలా చూడండి. సో తర్వాత ఇలా ఫార్వర్డ్కి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్వర్డ్. ఓకేనా? ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. తర్వాత మనం నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే జస్ట్ మనం కొంచెం బ్యాక్ బెండ్ చేసి మళ్ళీ మన చేతులని మన పాదాల వైపు తీసుకొస్తాం. ఇది ఎలా అంటే జస్ట్ నార్మల్ బెండింగే ఉంటుంది, అంత కష్టం ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం మోకాల మీద చేతులు పెట్టుకున్నాం కదా, సో మెల్లిగా ఇలా వెనుక కనండి. ఇప్పుడు మన చేతులని మెల్లిగా మ్యాట్ మీదకి తీసుకొచ్చేయాలి, అంటే కింద ఫ్లోర్ మీదకి, అండ్ దెన్ మళ్ళీ వెనక్కి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ అనేటప్పుడు ఇన్హేల్ చేస్తాను, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు ఎక్స్హేల్ చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్, ఎక్స్హేల్, మెల్లిగా మళ్ళీ మనం బ్యాక్ పొజిషన్కి వచ్చేసాం. ఇలా మనం ఒక 7 టైమ్స్ పైకి కిందికి. ఆర్ఎల్స్ మీకు లేదు మేడం మేము బాగానే చేస్తాము, ఎక్కువ సార్లైనా చేయగలము, ఒక 10 to 15 టైమ్స్ ఇఫ్ మీకు పాసిబుల్ అవుతే మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీ చేతులు ఇలా ఇంటర్లాక్ చేసేసి ఇలా పైకి తీసుకెళ్తాం. సో మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. మనం పైకి స్ట్రెచ్ చేయాలంటే జస్ట్ ఇలా మన చేతులని ఇలా ఇలా రైట్ లెఫ్ట్ లిఫ్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే పొజిషన్ నుంచి జస్ట్ అబ్జర్వ్ మీ, ఇన్హేల్, ఎక్స్హేల్,
ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి మెల్లిగా. సో మళ్ళీ ఇన్హేల్ పైకి. సో నా హ్యాండ్స్ అనేది నేను ఎంతని మీకు పాసిబుల్ అవుతే అంత పాసిబుల్ స్ట్రెచ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇలా మనము ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు స్ట్రెచ్ చేసి ఒక 15 టైమ్స్ పాసిబుల్గా చేస్తే బాగుంటుంది. అండ్ మనం దీనికి కంటిన్యూటీగా ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా స్ట్రెచ్ చేసాం కదా, జస్ట్ మూవింగ్ టువర్డ్స్. ఇప్పుడు నేను సెంటర్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ మూవ్ చేస్తాను, మెల్లిగా రైట్. ఓకేనా? మళ్ళీ సెంటర్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ సెంటర్. అంటే మీకు ఎంత పాసిబుల్ అయితే, కొంతమందికి ఎక్కువ మూవ్ అవ్వదు. సో ఎక్కువ మూవ్ అవ్వని వాళ్ళు మీకు ఇంతే వస్తుందా ఇంతే చేయండి. ఓకే, మళ్ళీ లెఫ్ట్. సో కొంతమందికి ఇక్కడ వరకు వస్తుంది, ఇలా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ మీద పెడతాం. ఓకేనా? తర్వాత నా రైట్ హ్యాండ్ ఉంది కదా, స్ట్రైట్గా పెడతాను, జస్ట్ ఆకాశానికి. ఓకేనా? జస్ట్ నా లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని, అండ్ దెన్ 1 2, మళ్ళీ సెంటర్కి, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ సెంటర్కి, మళ్ళీ బెండ్. ఓకే, ఇంకొక సైడ్. అంటే కొంతమందికి ఎలా అంటే వాళ్ళు బాడీని మూవ్ చేయగలుగుతారు, కొంతమంది మూవ్ చేయలేరు. మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు. మళ్ళీ ఆపోజిట్ హ్యాండ్. ఇప్పుడు నా రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ నీ మీద, అండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పైన స్ట్రెచ్ చేస్తాను. మళ్ళీ 1 2 3 4 5 6. ఇలా నాకు ఎన్నిసార్లు నార్మల్గా అయితే ఒక 8 టైమ్స్ 9 టైమ్స్ అలా మీకు ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయితే అన్నిసార్లు చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను కదా, మీరు కూర్చున్న చైర్లోనే మీకు ఎంతవరకు బేసిక్గా అయితే, ఇప్పుడు రైట్ సైడ్ మెల్లిగా హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి మెల్లిగా మీ చేతులని రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి. అండ్ దెన్ మీకు ఇక్కడ ఖచ్చితంగా ప్రతి చైర్కి ఇలా హోల్డింగ్ ఉంటుంది కదా, ఇలా జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఇలా ఉండండి. ఓకేనా? జస్ట్ ఇలా కొంచెం సేపు మన స్పైన్ అనేది కొంచెం మెల్లిమెల్లిగా స్ట్రెచ్ అవుతుంటుంది. సో బేసిక్లో మనం ఇక్కడ వరకు స్ట్రెచ్ చేస్తే చాలు. ఓకేనా? తర్వాత ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా. సో ఒకటేసారి ఇలా పట్టుకొని మనం కొంచెం సేపు, ఎంతసేపు అంటే ఒక 1 మినిట్ వరకు మనం హోల్డ్ చేసుకొని ఉండొచ్చు. లేదు మేడం మాకు పెయిన్ వస్తుందంటే మీరు నార్మల్గా ఇంకా అది ఇలా వచ్చేసి మళ్ళీ కొంచెంసేపు రిలాక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను హ్యాండ్ స్ట్రెచ్ చేస్తాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకే, సేమ్ మనం రైట్ సైడ్లో ఎలా చేసామో సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా. మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే, ఇప్పుడు నేను కొంచెం వెనకకి ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేయగలుగుతున్నాను కదా, మీకు వెనక ఎంతవరకు స్ట్రెచ్ చేయాల్సి వస్తే అంతవరకు స్ట్రెచ్ చేయండి. సో ఇప్పుడు ఇలా నేను ఒక 1 మినిట్ ఉంటాను. ఓకే, అండ్ దెన్ ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్. తర్వాత నేను ఏం చేస్తానంటే, మెల్లిగా నా రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ నేను ఎంత ఫోల్డ్ చేయగలుగుతా, ఇప్పుడు నేను వెనక్కి కొంచెం అని నా లెగ్స్ని, రైట్ లెగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొంచెం పైకి ఇలా తీసుకొచ్చేసి ఇలా పట్టుకుంటాను. ఓకే, ఇలా పట్టుకున్న తర్వాత మెడ కొంచెం వెనకకి. ఓకేనా? ఇలా కొంచెం సేపు మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు. లేకపోతే లేదు మేడం మాకు కొంచెం నెక్ పెయిన్ వస్తుంది అంటే జస్ట్ హోల్డ్ ఇట్. ఇది ఎంతవరకు హోల్డ్ చేయాలంటే, మన పొట్ట వైపు ఎంతవరకు మన లెగ్ని మూవ్ చేయగలిగితే అంతవరకు మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇలా లైక్ మనం చిన్న బేబీని ఎలా పట్టుకుంటామో అలా మన లెగ్ని మనం పట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా చూడొచ్చు. లేకపోతే ఇఫ్ యూ కెన్ డూ దిస్, ఇలా కూడా చూడొచ్చు.
ఓకేనా. మళ్ళీ కమ్ టు సెంటర్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి. సో లెఫ్ట్ లెగ్ తోటి మళ్ళీ సేమ్ మనం రైట్ లెగ్తో ఎలా చేస్తామో సేమ్ లెఫ్ట్ లెగ్ తోటి కొంచెం లిఫ్ట్ చేసి మళ్ళీ నెక్ కొంచెం, మీ నెక్ మొబిలిటీ కూడా మేడం మేము కొంచెమే మూవ్ చేయగలుగుతున్నామంటే కొంచెమే మూవ్ చేయొచ్చు. మళ్ళీ నార్మల్. ఇలా మనం ఒక 5 to 6 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు చాలా వరకు ఇది బెల్లీ ఫ్యాట్ మనం ఎంత ప్రెస్ చేయగలిగితే అంత ఇట్ విల్ బి మూవింగ్ అనమాట. సో నెక్స్ట్ నేను మీకు చెప్పేది నీస్కి. చాలామందికి నీ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది కదా, సో వాళ్ళు పెద్దగా చేయలేరు. సో వాళ్ళకి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మెల్లిగా మన రైట్ లెగ్ ఉంది కదా, మెల్లిగా ఇలా లిఫ్ట్ చేయొచ్చు. జస్ట్ స్లోలీ, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, డౌన్. ఇప్పుడు నేను దీంట్లోనే ఒక 2 వేరియేషన్స్ చెప్తాను. ఏంటంటే మన లెగ్ని నేను కొంచెం హాఫ్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఇక్కడ వరకు లిఫ్ట్ చేయండి, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, డౌన్. చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి పెద్దగా లేకపోతే లేదు మేడం మేము చాలా కొంచెం లిఫ్ట్ చేయగలుగుతాం, ఇక్కడ వరకు లిఫ్ట్ చేయండి స్ట్రైట్గా. అండ్ దెన్ మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. ఇలా మెల్లిగా మనం అలాగే మనం లెఫ్ట్ లెగ్తో కూడా అలానే చేద్దాం. అప్, డౌన్, అప్, డౌన్. మీకు మధ్యలో నొప్పి లేస్తుంది, ఒక 2-3 సార్లు చేస్తుంటే నొప్పి వస్తుందంటే కొంచెం సేపు కాళ్ళని ఇలా రిలాక్స్డ్గా ఉంచేసి మళ్ళీ ఓకే ఇప్పుడు కొంచెం ఈ పార్ట్ మనకు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఉండొచ్చు. తర్వాత మీరు కొంచెం హాఫ్ లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు లెగ్ని లిఫ్ట్ చేసి ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, అంటే మీకు అర్థమవుతుందా, ఇలా ఫార్వర్డ్ ఇలా బ్యాక్వర్డ్. కొంచెం లెగ్ హాఫ్ లిఫ్ట్ చేసినా పర్లేదు, ఓకేనా. 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు మనం రైట్ లెగ్తో చేస్తాం. తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి 1 2 3 4 5 6. సో ఇలా మళ్ళీ మనం మెల్లిగా చేస్తాం. అండ్ ఆల్సో మన పాదాలకి జస్ట్ నార్మల్గా అప్, కింద కూడా కింద భాగంలో కూడా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. మెల్లిగా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జస్ట్ వెరీ బేసిక్గా మనము రోజుకి మనం ఆఫీస్లో అయినా ఆర్ఎల్స్ మనం ఇంట్లో నార్మల్గా కూర్చున్నాము, ఎక్కడన్నా మనం పనులన్నీ కంప్లీట్ చేసి కూర్చున్నాము, ఆర్ఎల్స్ పెద్ద వాళ్ళు మా తాతగారు కూడా ఇలా చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా కూడా మీకు 5 పాసిబుల్ అవుతే 5 చేయండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అవి చేయండి. చాలా వరకు మీరు అసలు ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఏవో కొన్ని చేసినా కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఇలా మీరు డైలీ చేయాలనుకుంటే మేము యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. కింద డిస్ప్లే అయ్యే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మా యోగా క్లాసెస్ టైమింగ్స్ ఏంటివి అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. సో ఈ ఎక్సర్సైజెస్ అండ్ మేము ఇంకా చాలా యాడ్ చేసి we will be conducting all the classes. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.